500 ఏండ్ల ఘనచరిత్ర కలిగిన నిర్మాణం ఇది. రాజరిక పాలనలో వైభవంగా వెలిగిన ప్రదేశం. కాలం మారుతున్న చరిత్రను ఎప్పటికీ గుర్తు చేసే చారిత్రక సౌధం గోల్కొండ కోట. దక్కన్లోనే అతిపెద్ద దుర్గం గోల్కొండ. ఇంతటి వాస్తు వైభవం, విస్తీర్ణం, వైవిధ్యం కలిగిన కోట దక్షిణ భారతదేశంలో మరొకటి లేదనే చెప్పాలి. ఎలాంటి సాంకేతిక పరిజ్ఞానం లేని రోజుల్లో ఇలాంటి కోటను నిర్మించడం గొప్ప విషయం. మొదట 11వ శతాబ్దంలో కాకతీయులు మట్టితో ఒక నిర్మాణాన్ని చేపట్టారు. తర్వాతి కాలంలో 15వ శతాబ్దంలో కుతుబ్ షాహీ వంశస్థులు ఈ రాతి కోటను కట్టించారు. ఈ కోటను నిర్మించి 500 సంవత్సరాలు గడిచింది. ఇన్ని సంవత్సరాలలో ఎన్ని విపత్తులు వచ్చినా, ఎన్ని రాజ్యాలు దండెత్తినా తట్టుకొని నిలబడి నవాబుల పాలనను చరిత్రకు సాక్ష్యంగా గోల్కొండ నిలిచింది. ఈ కోటలోకి ఎవరైనా అక్రమంగా ప్రవేశిస్తే పైన ఉన్నవారికి వినిపించేలా ఇక్కడ నిర్మాణం చేపట్టారు. ఫతే దర్వాజా గోపురం కింద నిలబడి చప్పట్లు కొడితే కిలోమీటర్ దూరం వరకు వినిపిస్తుందట. ఈ కోటలో అనేక రాజమందిరాలు, మసీదులు, జలాశయాలు, ఆలయాలు, రంగులు దగ్గ ప్రదేశాలు చాలా ఉన్నాయి. ఇక్కడ రాణులకు సంబంధించిన అంతఃపురాలు, నర్తనశాలలు చూడవచ్చు. ఇక్కడ ఎల్లమ్మ దేవాలయం కూడా ఉంది. ఇది బారాధరి. కోట పైభాగంలో ఉన్న 2 అంతస్తుల నిర్మాణం ఇది. ఇక్కడ రాజు ముఖ్యమైన సభలు, సమావేశాలు నిర్వహించేవాడు. ఇది భక్త రామదాసు బందీఖానా. కుతుబ్ షాహీల చివరి రాజైన అబుల్ హసన్ తానీషా సంస్థానంలో తహసీల్దార్గా పనిచేసే రామదాసు డబ్బులు దుర్వినియోగం చేసి భద్రాచలంలో రామాలయం నిర్మించాడనే నేరంపై బందీఖానాలో వేశారు. ఇవి కోటలో ఉన్న బావులు, జలాశయాలు, డ్రైనేజీ వ్యవస్థ. నగీనా బాగ్. ఇది ఒక అందమైన ఉద్యానవనంగా ఉండేది. బంగారం, వజ్రాలు మొదలైన ఆభరణాల వ్యాపారం ఇక్కడ జరిగేది. ఇక్కడ భటులు, ఉద్యోగులు నివాసం ఉండేవారట. ఇక్కడ మధ్యలో కర్టెన్స్ కట్టి రూములుగా వాడుకునేవారట. తానీషా ఆస్థానంలో
పన్ను వసూలు మంత్రులుగా ఉండిన అక్కన్న మాదన్నలు కూడా ఇక్కడే నివాసం ఉండేవారు. ఇది తూకం రాయి. దీనిని పైకి లేపిన వారినే సైన్యంలోకి తీసుకునేవారట. దీని బరువెంతో తెలుసా? 240 కేజీలు. గోల్కొండ కోటను యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా చేర్చింది.